కంప్లీట్లీ ప్యాక్డ్ సినిమా. నేను ఈ మధ్యకాలంలో రివ్యూ చెప్తలేదు, మంచి సినిమాలు రావట్లేదు అనమాట. బేసికలీ మంచి సినిమాలు వస్తే మంచిగా చెప్తాను, లేకపోతే ఏదైనా బాగాలేదని చెప్తాను. ఇట్ వాజ్ వెర్రీ 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 ఫెనామినల్ మూవీ అనమాట. నాకైతే హార్ట్ఫుల్గా చెప్తున్నాను, చాలా చాలా కిల్డ్ అనమాట. అరే అరే ఏం నువ్వు చూసినావా ఏం నచ్చలేదు నీకు? అది నువ్వు చూసానన్నా ముద్దావలు ఉందన్నమాట. అంటే సినిమా అంటే 4 పాటలు 4 ఫైట్లు ఉండేది సినిమా అనుకుంటారు మీరు, అది కాదు, నిజమైన జీవితం చూపించాడు అనమాట. ఇది కంప్లీట్లీ నిజంగా సినిమాటిక్ కింద చాలా అంటే చాలా క్రేజీ ఉందన్నమాట. నాకైతే హార్ట్ఫుల్గా చాలా నచ్చింది అనమాట. మధ్య తరగతి వాడికి, డబ్బున్న వాడికి మధ్యలో ఎలా అయితే కోట్లు ఊపుతుండే, కోట్లో తిరిగినోడికి బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. నేను తిరగలేదు, అది వేరే విషయం. నిజంగా అంటే నిజంగా శివాజీకి ఒక లైఫ్ ఇచ్చింది అనమాట ఈ సినిమా. శివాజీ గారికే కాదు, అరే డైరెక్టరు ఉద్యోగాలు తీస్తే ఇలాంటి సినిమాలు తీస్తే నలుగురు మాట్లాడుకుంటారు. 4 ఫైట్లు. నిన్నేదో సినిమా చూశాను, ఆడెవడదో ఏం పేరు అది, లైలా కాదు, నిన్న చూశాను దిల్ రూబా. అది ఏం మొట్టలో సినిమా, ఆడప్పుడే 200 సినిమాలు తీద్దాం అనుకుంటున్నాడేమో గొప్పకే. 200 కాదు 2000 తీసినా ఎవడో చూడడం. మంచి కంటెంట్ ఉన్న సినిమా తీయాలి. అస్సలు బాగాలేదు. చాలా చాలా మంచి మెసేజ్ అండి. 10వ తరగతోడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ వాడు లవ్ చేయొద్దురా, 18 ఏళ్ళు నిన్న అమ్మాయిని, 18 ఏళ్ల తర్వాత లవ్ చెయ్యి, నువ్వు ఏదైనా చేసుకో, అప్పుడు దాకా దేన్ని కెలకద్దు అని మంచి మెసేజ్ ఇచ్చారు. తోపు ఉంది సినిమా. చాలా 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 రోజుల తర్వాత మంచి తోపున్న సినిమా. అన్నా ఇప్పుడే కోర్టు సినిమా చూసినా నాకైతే చాలా 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 బాగా నచ్చింది. మంచి కంటెంట్ ఉన్న సినిమా. నాని అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాని బ్యానర్లో తెప్పించడం నాకే చాలా బాగా నచ్చింది. ఎందుకు నచ్చిందంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి మాట్లాడితే అంటే లవ్ సెక్స్ అనే కాకుండా అమ్మాయి మాట్లాడితే ఒక లవ్ అండ్ వాళ్ళ రిలేషన్ ఉంటుంది కూడా తెలుసుకోండి. మెయిన్గా చిన్నలు పెద్దలు పోలీసులు లాయర్లు అండ్ అమ్మ నాన్నలు కూడా సినిమా చూడండి. కోర్టు సినిమా చూస్తే మీ అమ్మాయిలను జీవితాలు బాగుపెడతారు. ఒక పోలీసు, ఒక లాయరు అండ్ ఒక డాక్టర్ని కూడా చేయొచ్చు. ఎందుకంటే అమ్మాయిల గురించి చాలా బాగా, అసలు డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. మీ ఫస్ట్ సినిమా ఏమో కానీ మాకైతే ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇచ్చారు సార్. శివాజీ అన్న గురించి అన్న కమ్ బ్యాక్ మూవీ, శివాజీ అన్నకి ఇది కమ్ బ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. డైరెక్టర్లు శివాజీ అన్న ఒక క్యారెక్టర్ రాసుకోవచ్చు అన్న, అసలు విలన్గా చంపేసిందని చెప్పుకోవచ్చా. అండ్ ఇంకోటి నాకు చెప్పాలంటే ఈ సినిమాలో నాకు చాలా బాగా నచ్చిందంటే ఒక మంచి మెసేజ్ అన్న క్లైమాక్స్ ఉంటుంది అన్న. అసలు కోర్టు మన ప్రియదర్శి అన్న యాక్టింగ్ మాత్రం సూపర్. సెకండ్ హాఫ్ మాత్రం ప్రియదర్శి అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎట్లా అంటే సెకండ్ హాఫ్ మొత్తం కోర్టులు ఉంటుంది భయ్యా, అసలు అది ఎక్స్పెక్ట్ చేయరు భయ్యా, అలా ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. అండ్ స్టోరీ మాత్రం మంచి కంటెంట్ ఉన్న స్టోరీ. మెయిన్గా లేడీస్ మాత్రం ఈ సినిమా చూడండి, చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కటి అసలు ఆ అబ్బాయి యాక్టింగ్ కానీ ఆ అమ్మాయి యాక్టింగ్ కానీ, జాబిలి క్యారెక్టర్ అమ్మాయి చేసింది, అమ్మాయి మాత్రం జీవించి అది పండి చేసింది భయ్యా. సినిమా మాత్రం బాగుంది. మెయిన్గా పిల్లలు పెద్దలు లాయర్లు పోలీసులు అందరూ సినిమాకి రండి, తెలుసుకోండి. మెయిన్గా తల్లిదండ్రులు, కొందరు మూర్ఖుల అమ్మ అంటే తండ్రులు ఉంటారు కదా, మన ఫాదర్స్ మూర్ఖులు నా కొడుకులు ఉంటారు. మీ రండి రా మీ అంటే వచ్చి చూడండి థియేటర్లో. మీ పాపలని ఒక అబ్బాయితో మాట్లాడితే పెళ్లి చేపిస్తారు. నా కొడుకల్లా నరుకుతా. ఎవడైనా ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడితే పెళ్లి సెక్స్ కాదు, వాళ్ళు ఫ్రెండ్షిప్ కూడా ఉంటారు, అది మాత్రం తెలుసుకోండి. కానీ చిన్న పిల్ల అమ్మాయిని 18 ఏళ్ళ 19 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేపించి నా కొడుకుచి టార్చర్ చేపిస్తారు. కానీ మీ కూతురు డాక్టర్ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఏమైనా కావచ్చు కదా, ఎందుకు ఆడ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. తల్లిదండ్రులు మాత్రం సినిమాకి రండి, చాలా మంచి మెసేజ్ ఉన్న సినిమా. అండ్ పోలీసులు లాయర్లు కూడా చూడండి, ఎందుకంటే డబ్బుకు కక్కుర్తి పడకండి, కొన్ని జీవితాలతో ఆడుకోకండి. కొందరు ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పేదలు ఉంటారు, వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి. కోర్టు మూవీ ద్వారా ఒక మంచి మెసేజ్ ఉంది. సినిమా మాత్రం సూపర్ అన్న. కోర్టు మూవీ చాలా అంటే చాలా బాగుంది. ద మెయిన్ థింగ్ నేను ఎందుకు వచ్చానంటే, ఫస్ట్ నేను ట్రైలర్ చూశాను, తర్వాత నాని గారి కాన్ఫిడెన్స్ చూశాను. ఆ రెండు చూసి నేను ఫస్ట్ వచ్చేసాను. యాజ్ వెల్ నేను మూవీ లవర్ని, నేను తప్పకుండా మూవీస్ అన్నీ చూస్తాను. కోర్ట్ బేసెస్ మూవీస్ ఉంటాయి, చాలా తక్కువ కోర్ట్ బేస్ మూవీస్ మన తెలుగులో చాలా తక్కువ ఉన్నాయి. అందులో ఇది పాక్స్ యాక్ట్కి సంబంధించింది. అంటే మనకు తెలిసిందే పాక్స్ యాక్ట్ అంటే ఏంటంటే చైల్డ్ సెక్సువల్ అబ్యూస్, దానికి సంబంధించింది అనమాట. సో ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే డైరెక్టర్ దాన్ని ఏ విధంగా కన్వే చేసి చూపించాడు అనేది మెయిన్ ప్లాట్. ఇక్కడ మెయిన్ ప్లాట్ అది. అంటే మనకి తెలిసింది కోర్టు చాలా మిస్యూజ్ కేసు జరుగుతుంటాయి, డబ్బిచ్చి చాలా మందిని కొంటూ ఉంటారు. సో అసలు ఏంటి ప్లాట్ అంటే, అసలు ఎందుకు చూడాలి అంటే అసలు ఏం జరుగుతుంది, అన్ని కేసెస్ కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అనేది మనం ఇందులో చూడొచ్చు. మనం అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, యూత్ చూడొచ్చు, అందరూ చూడొచ్చు ఈ మూవీ. ల్యాగ్ లేదు, యాక్టింగ్ చాలా బాగా ఉంది.
అందరూ చాలా బాగా చేశారు. శివాజీ క్యారెక్టర్ చాలా బాగుంది. యాజ్ విలన్ రోల్ చాలా బాగా చేశారు. లాగ్ లేదు. ప్రియదర్శిని యాజ్ యూజువల్ చాలా బాగా యాక్ట్ చేశారు. కొత్త వాళ్ళు ఇద్దరు హీరోయిన్ వాళ్ళు ఇంకా చాలా బాగా యాక్ట్ చేశారు. మీకు లాగ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ 3 సాంగ్స్ ఉన్నాయి, అంతే తక్కువ సాంగ్స్, కానీ అవి కూడా అసలు ఏమీ లేదు. వల్గారిటీ అదే చెప్తున్నా, ఏ విధంగా కన్వే చేశారు అనేది మీరు మూవీ చూస్తే తెలుస్తుంది. అన్నా కేసు గెలిచిందనా, అలా ప్రియదర్శి అన్నా నువ్వు గెలిచినవనా, అన్నా నీ కోర్టు గెలిచిందనా, అన్నా లాస్ట్కి అయితే ఇట్లా లేపినవనా ఫ్లైట్ ఇలా పుస్సని వేస్తుంది అన్నా. అలా సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ అన్న లేచింది. ఫస్ట్ హాఫ్ మాత్రం లవ్ స్టోరీ ఉంటుందన్నా. ఇలా లవ్ స్టోరీ ఇలా వస్తుంది, ఇలా వచ్చి ఫస్ట్ హాఫ్లో ఇలా అయిపోతానా విడాకులు, ఇలా విడాకులు అయితేనా మన స్టోరీలో ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఇలా వస్తుంది స్టోరీ, లవ్ స్టోరీ ఇలా విడిపోద్ది. సూపర్ అన్న. అన్న నిజంగా శివాజీ అన్న లేపేసినావన్నా, ఏం యాక్టింగ్ అన్న అది సింపేసినావు అన్నా. ఇప్పుడు శివాజీ అన్నది పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు అయితే ప్రియదర్శి అన్న సినిమా ఆయన స్టోరీలో ఏదైనా కానీ మన నేషనల్ ఉంటుంది అనేది ఒక ఎత్తు అన్న. ప్రియదర్శి గారి బొమ్మ అయితే శివాజీ గారి గూడ్స్ అనుకోవచ్చా, హెడ్ అండ్ కాయిల్ అనుకోవచ్చా? అంతే అన్న, అంతే ఒకటే మాస్ ఆపోజిట్ సింహం టైగర్ అన్న. సూపర్ అన్న, మస్తు ఉంటుంది అన్న సినిమా, చూడండి అన్న. అన్న నాని అన్న, అన్న నీకు దండం అన్న, మంచి స్టోరీ ఇచ్చినావన్నా ప్రేక్షకులకు, ఇన్ని రోజులకి మంచి స్టోరీ ఇచ్చినావన్నా. నా లాగు మీద ఒట్టు కోర్టు సినిమా హిట్ అన్న. అందరు రండి అన్న, ఫ్యామిలీ స్టోరీతో రండి అన్న. ఫ్యామిలీ స్టోరీ బాగుందా సినిమా? నిజంగానే నిజం బాగుంది అన్న. నువ్వు కావాలంటే డౌట్ పడకు, నువ్వు సినిమా కావాలంటే నేను చెప్తున్నా. నా గుండె మీద ఒట్టు కోర్టు సినిమా హిట్, కోర్టు సినిమా హిట్. కోర్టు గెలిచిందన్న. లాస్ట్కి అయితే అబ్బాయికి న్యాయం జరిగింది. అబ్బాయి ఏ తప్పు చేయలేదు. అబ్బాయి తప్పు చేయకుండా కూడా దాని మీద ఆయన మీద పోక్సో కేసు పెట్టారు. పోక్సో కేసు వేస్తున్న 366 పెట్టారు, 376 పెట్టారు. లాస్ట్కి న్యాయం జరిగింది. నిజంగా చెప్పాలంటే చాలా చాలా మంచి మూవీ ఇది కోర్టు. నిజంగా చెప్తున్నా, ఇది కోర్టు. నాది కూడా పోక్సో కేసునే అన్న, నాది కూడా పోక్సో కేసు. నేను అంటే నాది ఇంకా రీసెంట్గానే 1 year 3 months అవుతుంది కోర్టు చుట్టూ తిరుగుతున్నాను నేను కూడా. నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది మూవీ. నేను కూడా లోపల ఉన్నప్పుడు చాలామంది నాతో పాటు ఫ్రెండ్స్ ఉన్న చాలామంది లోపల ఉన్న కూడా మేము కూడా అనుకున్నాం జైల్లో ఉన్నప్పుడు, అంటే దీని గురించి ఎవరైనా బయట ప్రచారం చేస్తే బాగుండు, మీడియా వాళ్ళు ఎవరైనా చూస్తే చేసి బాగుంటే అని బాగా అనిపించింది నాకు. ఆలోపే ఈ కోర్టు సినిమా తీశారు, చాలా బాగుంది. రోజుకు కనీసం 5-6 కేసులు వస్తున్నాయి లోపల. మేము కూడా చాలా బాధపడ్డాం, ఎందుకు వస్తున్నాయి అంటే మర్డర్ కేసు కానీ, చోరీ కేసు కానీ, గంజాయి కేసు కానీ, ఏమైనా ఇంకా డ్రగ్స్ కేసు కానీ, ఇవి చాలా తక్కువ అన్న. నిజంగా చెప్పాలంటే చాలా తక్కువ ఇవి. ఈ కేసుల కంటే ఫోక్సో కేసే చాలా ఎక్కువ మంది. నిజంగా చెప్పు, పోక్సో అందరు చిన్న పిల్లలైనా సరే పెద్ద పిల్లలైనా సరే. ఇప్పుడు 15 years ఆయన మీద కూడా ఫోక్సో కేసు, 20 years ఆయన మీద కూడా ఫోక్సో కేసు, 25 years ఆయన మీద కూడా ఫోక్సో కేసు. సో లోపల కూడా చాలామంది ఫోక్సో కేసులు పెట్టారు. దీని గురించి ఈ సినిమా తీసినందుకు, కోర్టు తీసినందుకు రామ్ జగదీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. లైఫ్లో ఇలాంటి సినిమా తీయాలి, వేరే సినిమా అని కాదు. ఇలాంటి సినిమా తీస్తే మన లైఫ్ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, జగదీష్ సార్ గారు. మీరు ఈ సినిమా తీసినందుకు నేను చాలా ఫీల్గా అవుతున్నా. ఎందుకంటే మీరు ఈ యొక్క ప్రచారం చేసినందుకు ఈ సినిమా ఇండస్ట్రీలో మొత్తం చాలా మంచి పేరు తీశారు. కోర్ట్ అని సినిమా చాలా బాగుంది, అందరికీ తెలిసినట్టు ఈ సినిమా తీశారు. అందరూ లవ్ ఎవరు చేస్తున్నారో ప్రతి ఒక్క అబ్బాయి ఈ సినిమా చూడాలి. ఎందుకంటే రేపు మీ అబ్బాయిల జీవితం నాశనం అవుతుంది. సో అందుకోసం అందరు చూడాలి నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్క లవర్స్ చూడాలి. అమ్మాయిలు చూడకపోయినా పర్వాలేదు, కానీ అబ్బాయిలు మాత్రం చూడాలి. అబ్బాయిలు చూడకపోయినా రేపు అమ్మ నాన్న కూడా చాలా బాధపడుతున్నారు. మా అమ్మ నాన్న కూడా ఇప్పటికీ బాధపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. నేను మర్చిపోయిన మా అమ్మ నాన్న ప్రతి ఒక్క రోజుసారి అడుగుతారు, ఎందుకు ఇలా చేసుకున్నావు అంటే మనం కూడా చెప్పలేము. సో మీరు కూడా ఇరుక్కోకండి నాలాగా. నేను చాలా బాధపడుతున్నాను నిజంగా. అంటే చాలా ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే అమ్మ నాన్న కోసం బ్రతకాలా లేకపోతే అమ్మాయి కోసం సవాలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి కేసులో నేను ఇరుక్కున్నందుకు నేను చాలా బాధపడుతున్నా. మీరు కూడా ఇరుక్కోకండి, ఈ సినిమా చూడండి, చాలా బాగుంది కోర్టు సినిమా, నిజంగా చెప్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. మనం లాస్ట్ ఎప్పుడు లక్కీ భాస్కర్ చూసాము, ఒక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక మూవీ ఎలా అయితే చూసామో ఆ ఫీల్ అయితే దీనికి వచ్చింది. ఆ లెవెల్లో ఉంది, చాలా బాగుందన్న. ఇప్పుడు మన నాని గారు ఏదైతే చెప్పారో ఈ మూవీ బాగుంటే హిట్ 3 చూడాలని చెప్పారో ఆ సెంటెన్స్ పట్టుకుని వెళ్తే మాత్రం హిట్ 3 2 times చూడొచ్చు. ఆ లెవెల్లో ఉంది కోర్ట్ మూవీ అయితే. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది రైటింగ్ అన్న. సెకండ్ హాఫ్లో వచ్చే ఆ కోర్ట్ సీన్స్ అయితే ప్రతిదీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ప్రతి 5 minutes ఒకసారి క్లాప్స్ కొట్టే కంటెంట్ ఉంది సెకండ్ హాఫ్లో అయితే. చాలా బాగా తీశారు. అండ్
కంప్లీట్గా మెసేజ్ చాలా బాగుంది. మనం పుష్ప ఇలాంటి మూవీస్ కంటే ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేస్తే జనాలకు లా గురించి తెలుసుకుంటారు అండ్ వాళ్ళకి ఒక అవగాహన వచ్చి సమాజం పట్ల ఒక మంచిగా బిహేవ్ చేస్తారు. సో మంచి సోషల్ మెసేజ్ అయితే ఉంది మూవీలో. పాక్సో దానిపైన ఉంటుంది. ఒక ఇంటర్ పిల్లడు అయినా సరే, ఒక డిగ్రీ పిల్లడు అయినా సరే, ఒక బయటికి వెళ్ళి ఒక అమ్మాయిని యూటీజ్ చేయడం కానీ అలాంటివి చేసేటప్పుడు ఇలాంటి లా గురించి వాడికి తెలిస్తే చేయడు. సో ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న సినిమాల్ని ప్రతి ఒక్కరు చూసి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మంచి మూవీస్ వస్తాయి అండ్ జనాలకు కూడా బాగా తెలుస్తుంది. మూవీ గురించి మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది మంగపతి క్యారెక్టర్ శివాజీ చేశారు. ఫస్ట్ హాఫ్లో అయితే ఆయన క్యారెక్టర్ చూసి భయపడతారు, ఆ లెవెల్లో ఆయన యాక్ట్ చేశాడు. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆయన ప్రియదర్శన్ అయినా సరే, లేదా సాయి కుమార్ అయినా సరే, వాళ్ళిద్దరు పిల్లలైనా సరే బాగా యాక్ట్ చేశారు. ఇదేంటంటే అక్కడక్కడ ప్రెడిక్టబుల్ అనిపించినా సరే ఆ రైటింగ్ మాత్రం కంప్లీట్గా ఒక ఎంగేజింగ్ ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ ఒక చిన్న సీన్ కూడా బోర్ కొట్టకుండా ప్రతి సెకండ్ హాఫ్లో వచ్చే ప్రతి సీన్ కూడా క్లాప్స్ కొట్టే విధంగా ఉంటాయి. ఆ లెవెల్లో ఉంది సినిమా. కామెడీ లేకపోయినా సరే మంచి ఎంగేజింగ్ ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లాప్స్ కొట్టి మనం ఎంజాయ్ చేస్తుంటాం. అక్కడ కోర్ట్ సీన్ ప్రతిదీ అని చెప్పే ప్రతి మాట కూడా మనం ఎంజాయ్ చేస్తుంటాం. సో కామెడీ లేకపోయినా సరే ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది. అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ చూడాలి. ఎందుకంటే లా తెలుసుకుంటే బయట సమాజంలో ఎలా బతకొచ్చు, ఎలా తప్పు చేస్తే ఎలా శిక్ష పడుతుంది, లేదంటే ఇలాంటివన్నీ బయట తెలుసుకునేది ఇలాంటి సినిమాలు మూవీస్ నుంచే. కాబట్టి ఇలాంటి ఇంకొంచెం ఎంకరేజ్ చేసి పిల్లల్ని కూడా ఇలాంటి సినిమాలు చూపిస్తే బెటర్ అని నా ఒపీనియన్.